ఆ ఊరు పేరు చెప్తేనే గుర్తు వచ్చేది. ఆ ఊరిలో చాలా మంది ఆ వృత్తిపైనే జీవనాధారం పొందేవారు. అదే ముత్యాలకు బెజ్జం వేసే పని. ఆ ఊరే చందంపేట. చందంపేట గ్రామాన్ని దేశ నలుమూలలా తెలిపే విధంగా ఈ గ్రామస్తులు సుమారు 5,000 మంది ముత్యాలకు బెజ్జాలు వేస్తూ ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే గ్రామాన్ని దేశ నలుమూలలా తెలిపే విధంగా పనిచేశారు. గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల నుంచి ఇక్కడకు వచ్చి ముత్యాలకు బెజ్జాలు వేసేవారు. 10 గ్రాములకు 30 నుంచి 40 రూపాయలు దొరికేది. తాతల కాలం నుంచి ఈ గ్రామంలో ముత్యాలకు మంచి పేరు ఉండేది. ఇక్కడ ముత్యాలకు రంధ్రాలు వేసి మహానగరంలోని చార్మినార్, బాంబే తదితర ప్రాంతాలకు సరఫరా చేసేవారు. ముత్యాలకు బెజ్జాలు ఎక్కడ అంటే అది చందంపేట అనే విధంగా గ్రామాన్ని నలుదిక్కులా తెలిపే విధంగా తయారు చేశారు. ఈ గ్రామస్తులు గ్రామంలో సుమారు 500 మంది దీనిపైనే జీవనోపాధి పొందేవారు. కాకరమైన ముత్యాలకు రంధ్రాలు వేయడానికి మిషన్లు రావడంతో ఉన్న పరికరాలను మూలన పెట్టి ఏ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఆదుకుంటుందో అని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు ఈ గ్రామస్తులు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో సుమారు 500 మందికి పైగా ముత్యాలకు బెజ్జాలు వేస్తూ జీవనం సాగిస్తున్నారు. మిషన్ల రాకతో ఈ గ్రామ ప్రజల జీవనోపాధి కోల్పోయారు. కొంతమంది మేస్త్రి చేతుల కింద, మరికొంతమంది దుకాణాల్లో జీతాలకు ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నేడు చందంపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ దామోదర్ ముత్యాల కార్మికులతో మాట్లాడి ముత్యాలకు రంధ్రాలు వేసే పరికరాలను చూసి వారు చేసిన పనిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్యాల కార్మికుడు గరిగే స్వామి సుమారు 500 మంది దీనిపై జీవించేవారమని, కాలక్రమేణా మిషన్స్ రావడంతో పూర్తిగా జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇతర గ్రామాలకు వెళ్లి పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని, దీని ద్వారా కొంతమందికి కంటి ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని, ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై ముత్యాల కార్మికులకు ప్రత్యేకంగా మిషన్లను అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు ఇది ముత్యాల పని చేసేది తాతల నుంచి చేస్తారు. ముత్యాల పని తాతల పని చేస్తున్నారు అంటే చార్మినార్ నుంచి ఫస్ట్ ముంబై నుంచి రా మెటీరియల్ హైదరాబాద్కి వచ్చేది. హైదరాబాద్ నుంచి ఫస్ట్ డైరెక్ట్ చందంపేటకి వచ్చేది. చందంపేటకి వచ్చేస్తుంటే వీళ్ళు తాతలప్పటి నుంచి మా నాన్నలు గిట్లా వాళ్ళప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు హైదరాబాద్కి ముత్యాల పని చేసడానికి హైదరాబాద్కి వెళ్ళి అక్కడనే కొన్ని రోజులు అక్కడనే పని చేసి వాళ్ళు అక్కడ నుంచి చందంపేటకు ముత్యాలు తీసుకొచ్చి ఇక్కడ రా మెటీరియల్ తీసుకొచ్చి ముత్యాలు హోల్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి మళ్ళీ పంపిస్తే వాళ్ళకి తులానికి 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు క్వాలిటీని బట్టి, సైజుని బట్టి రేటు ఇస్తుంది వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఈ ముత్యాల పని చేస్తుండగానే ఒక చందంపేటలో ఒక 500 మంది 600 మంది పనిచేసేవాళ్ళు. పనిచేసేటప్పుడు ఎట్లా చేస్తున్నాం ఇలానే వేరే వాళ్ళు వచ్చి వీడియో తీసుకుపోయి దాన్ని ఎక్కడ అమెరికా కానీ మన చైనా కానీ పంపించేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ ముత్యాలు డ్రిల్లింగ్ మొత్తం చేసి మొత్తం వీడియో తీసుకుపోయి వాళ్ళు అమ్మేసినప్పుడు వాళ్ళు చైనా మేలో ఏం చేసి మిషన్ తయారు చేసారు. వాళ్ళు మిషన్ తయారు చేసినప్పుడు చందంపేటకు ముత్యాలు రావడం కొంచెం తగ్గిపోయినప్పుడు మిషన్లు అక్కడ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు మొత్తం ఈ చందంపేటలో 500-600 మంది పనిచేసేవాళ్ళు మొత్తం ఇప్పుడు అంతా చైనా నుంచి మిషన్ తీసుకొచ్చి హైదరాబాద్లో, చార్మినార్లో, ఉప్పళ్ళు, రామంతపూర్లో మిషన్లు పెట్టి వాళ్ళు మొత్తం అక్కడే మిషన్లతోటి మేము ఒక రోజుకు 100 గ్రాము చేస్తాం. 100 గ్రాము 5 తులాలు అంటే చెటాకు 200 గ్రాము చేసే పనిని వాళ్ళు ఒక రోజుకు ఒక 4 కిలోలు 5 కిలోలు సైజుని బట్టి 3 కిలోలు, కిలో, ½ కేజీ కూడా వాళ్ళు చేస్తారు. వాళ్ళు అట్లా ఈ ముత్యాలు చందంపేటకు రావడం మొత్తం బంద్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మేము 500-600 మంది పని చేసే వాళ్ళము. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏం పని చేద్దామన్నా ఏం పని ఏం లేదు ఇప్పుడు. అందుకోసమే ఎవ్వరు ఏ పని చేయాలంటే అడ్డుగోలుగా మేస్త్రి పనికి, సిమెంట్ పనికి, ఏదానికి ఈ సెంట్రింగ్ పనికి వాళ్ళందరూ ఎక్కడక్కడ వెళ్ళిపోయారు. ఈ ముత్యాలు పని చేసే పని చందంపేటలో మొత్తం తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు ఏం పని కూడా ఏం లేదు, చేద్దామంటే ఏం పని కూడా ఏం లేదు ఇప్పుడు చందంపేటలో. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటంటే ఇప్పుడు మాకు ఏమైనా సబ్సిడీ కానీ మిషన్లు కానీ ఇస్తే మేము కూడా ఏమైనా చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ముత్యాల చందంపేటగా పేరు పొందిన గ్రామం యంత్రాలు వచ్చేసరికి ఆ ముత్యాలకు రంధ్రాలు వేసి యంత్రాలు హైదరాబాద్లో రావడంతో మా గ్రామంలో కార్మికులందరూ మూలన పడి అదమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం వారిని కూడా సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలని మా గ్రామస్తుల యొక్క కోరిక.